అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ విధంగా శ్రీరామనవమికి ఒడ్లు ఎత్తేసి చూడండి, ఈరోజు శ్రీరామనవమి ఒడ్లు ఎత్తడం జరుగుతూ ఉంది. ఈ పండక్కి నెక్స్ట్ దీపావళి పండక్కి తర్వాత దీపావళి పండగ పూర్తి చేసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా CVR పద్ధతిలో వరి సాగు ప్రారంభమవుతుంది. వరి సాగు అనేది ఒక గమ్యం కాదు, అది ఒక నిరంతర ప్రక్రియ. మానవ జీవితం ఉన్నంత వరకు అది కొనసాగుతూ ఉంటుంది. ఈ విధంగా శ్రీరామనవమికి పూర్తి చేసి మళ్ళీ దీపావళి తర్వాత మళ్ళీ తెలంగాణ సోనా సోమశిల డ్యాము నీళ్ళు నవంబర్ నెల వస్తుంది. సోమశిల డ్యాము నీళ్ళు తెలంగాణ సోనా RNR 15048 తెలంగాణ ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా CVR మెథడ్ ఆఫ్ ఫార్మింగ్ మళ్ళీ ఒక పండగలాగా, మళ్ళీ ఒక ఉల్లాసంగా, ఉత్సాహంగా వరి సాగు అనేది కొనసాగుతుంది. వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ ఆల్. శ్రీరామ శుభాకాంక్షలు. మళ్ళీ దీపావళి తర్వాత మనం సాగు చేస్తాం. చిన్న తాత వేటగిరి వెంకటేశ్వర తాత ఓపిక ఉన్నంత వరకు కాదు, ఊపిరి ఉన్నంత వరకు ప్రకృతి వ్యవసాయం చేసుకోవచ్చు అని నిరూపించినాడు. ఇంకా ఈ రోజుతో స్టోరేజ్ అయిపోయినప్పటికి కూడా ఇంకా మళ్ళీ ఇది అంతం కాదు, మళ్ళీ దీపావళి తర్వాత మళ్ళీ మనం వరి సాగు చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు పోట్లు శివమ్మ. శ్రీరామనవమి శుభాకాంక్షలు. దీపావళి తర్వాత మళ్ళీ ఈ వరి సాగు మళ్ళీ మొదలు పెడతాం. ఓకే. నా పేరు కొమరి వెంకయ్య. శ్రీరామనవమి శుభాకాంక్షలు. నా పేరు ఏకుల హరీష్. శ్రీరామ శుభాకాంక్షలు. శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమికి మనం స్టోరేజ్ చేస్తా ఉన్నాం. ఇవన్నీ ఈ 2026, 2027 కాను ఈ 2 సంవత్సరాల పాటు మనం తినేది రైస్. అదేవిధంగా దీపావళి తర్వాత ఈ వరి సాగు మళ్ళీ ప్రారంభించడం జరుగుతుంది, అంటే నవంబర్ నెలలో దీపావళి పోయిన తర్వాత. ఓకే, అందరికీ నమస్కారం. నా పేరు సుభాష్ని. శ్రీరామనవమి శుభాకాంక్షలు. దీపావళి తర్వాత మళ్ళీ ఈ వరి సాగు ప్రారంభం అవుతుంది మన ఊర్లో. ఎందుకంటే నవంబర్లోనే పోసుకోవాలా, అందువల్ల ఈ విధంగా ధాన్యం స్టోరేజ్ చేయడం జరుగుతూ ఉంది ఈ రోజున ప్రక్రియ. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. దీపావళి తర్వాత మళ్ళీ ఈ వరి సాగు మన ఊర్లో మనం ప్రారంభించడం జరుగుతూ ఉంటుంది. ఈ శ్రీరామనవమికి మనం స్టోరేజ్ చేయడం తర్వాత ఇంకేముంది, మార్చి కదా ఇది, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, సరిగ్గా 8 నెలలు అయిన తర్వాత దీపావళి పండుగ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ వరి సాగు మనం ప్రారంభించడం జరుగుతాం. అందరికీ శ్రీరామనవమి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. శ్రీరామనవమి అంతా ఇక్కడ మన పొలంలోనే జరుగుతూ ఉంది. చిన్నతాత వేటగిరి వెంకటేశ్వర తాత ఓపిక ఉన్నంత వరకు కాదు, ఊపిరి ఉన్నంత వరకు ప్రకృతి వ్యవసాయం చేసుకోవచ్చు. ప్రతిరోజు ఒక పండుగ, ప్రతిరోజు ఒక శ్రీరామనవమి, ప్రతిరోజు ఒక సంక్రాంతి, ప్రతిరోజు ఒక దీపావళి. ఈ విధంగా చిన్నతాత వేటగిరి వెంకటేశ్వర్లు గారు, అదేవిధంగా నాన్న వేటగిరి మల్లికార్జున గారు, అదేవిధంగా కొమ్మరిగ దుర్గారావు, ప్రాణ స్నేహితుడు చౌటూరు వెంకయ్య, అమ్మమ్మ కుడిభుజం, కోట్లూరు సేరన్న, పటేల్ నగర్ గ్రామ ప్రజలు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఏ ఊరికో లేకపోతే ఏమన్నా ఊరికో పోకుండా వచ్చి ఈరోజు 40% తేమ వచ్చిందని ఎంతమందికి వచ్చారు అందరికీ ప్రత్యేకతగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ప్రతి ఒక్కరు పండగ పూట కూడా ఈరోజు మనం చేయడం జరుగుతుంది. ఒక సంతోషకరమైన విషయం అది. ముఖ్యంగా వెంకమ్మ ఇగో మనం ఒడ్లు లోపలేస్తాం కదా, ప్రతి బస్తా కూడా పుట్టేటువంటి మామ వెంకమామ అంటే శాషయ్య. చిన్నప్పటి నుంచి కూడా స్నేహితుడు. చౌటూరు వెంకయ్య ఎట్లాగో శాషయ్య కూడా అట్లాగేను. అదేవిధంగా కామేశ్వరత్వ, అదేవిధంగా నవీన, అదేవిధంగా అత్త, అదేవిధంగా మనోదరపేట నుంచి వచ్చి అమ్మమ్మ వాళ్ళ ఊరు నుంచి వచ్చారు. అదేవిధంగా కొమ్మరిగారు దుర్గారావు గారు, అదేవిధంగా నాన్నగారు వేటగిరి మల్లికార్జున, అదేవిధంగా చౌటూరు వెంకయ్య ప్రాణ స్నేహితుడు. ట్రాక్టర్ డ్రైవర్ దుక్కు కొద్ది పంట దుక్కులు. ఈ రోజున మనం వేసిన ప్రతి గింజ, అంటే మనం స్టోరేజ్ చేసే ప్రతి గింజ దుక్కు కొద్ది పంట. ఎంత బాగా దుక్కు దులుకుంటే అంత మంచిది. ఆ విధంగా 103 డిగ్రీల జ్వరంలో కూడా తెలంగాణ సోనా దుక్కులు దున్నడం జరిగింది. ఈ రోజున మనం అవన్నీ స్టోరేజ్ చేస్తామంటే గొంతులో ముద్ద దిగినప్పుడల్లా మనం తలుచుకోవాల్సింది రైతులు మాత్రమే. ఈ విధంగా నో యువర్ ఫార్మర్, నో యువర్ ఫుడ్, అమ్మమ్మ కుడిభుజం, కోట్లూరు సేనన్న, ఇటువంటి అంటే ఇంత సక్సెస్ 5 రాష్ట్రాల ప్రజలకి మనం పంపించడం జరుగుతుందంటే అది మామూలు విషయం కాదు. ఇటువంటి ఎంతోమంది సహారాలు అందించిన వాడే బట్టే ఈ రోజున మనం 5 రాష్ట్రాల ప్రజలకు రైస్ అనేది పంపిస్తున్నాం. నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ ఇన్వెన్షన్స్. ఏ వరి వంగడమైనా సరే ఎందుకు వేస్తాం? భోజనం అదే బాగుండడానికి. ఇప్పుడు తెలంగాణ సోనా మనకి ఇష్టం కాదని 365 రోజులు వేయలేం. అది నవంబర్ నెలలో మాత్రం వేయడం జరుగుతుంది. నవంబర్ నెలలో వేసి మార్చిలో హార్వెస్టింగ్ చేస్తాం.
అయిపోయింది కదా ఈ రోజు అయిపోయింది కదా అంటే అది పొరపాటే. మళ్ళీ నవంబర్లో, ఇది మార్చి కదా, ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ 8 నెలలు దాని తర్వాత మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.